వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలను చల్లార్చేందుకు ప్రపంచాన్ని అల్లాడిస్తున్న ఇంధన సంక్షోభానికి ముగింపు పలికేందుకు భారతదేశం రంగంలోకి దిగబోతోందా? అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ మధ్యవర్తిత్వం వహించాలని సూపర్ పవర్ రష్యా ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేదికగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అసలు రష్యా భారత్ ను ఎందుకు కోరుతోంది? పశ్చిమాసియా శాంతికి మన దేశం ఎలా కీలకం కాబోతోంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ కు మధ్య సాగుతున్న భౌగోళిక రాజకీయ యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను ఆందోళనలకు దారితీస్తోంది. రష్యా, ఇరాన్ చమురుపై అమెరికా విధించిన ఆంక్షల గడువు ముగియనుండటంతో ప్రపంచ మార్కెట్ అతలాకుతలమవుతోంది. ఇటువంటి అత్యంత క్లిష్ట సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీ నుంచి వేదికగా ఒక దౌత్యపరమైన మాస్టర్ ప్లాన్ ను ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా అపారమైన దౌత్య అనుభవం, ఉన్నతమైన ప్రతిష్ట కలిగిన భారతదేశం ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడానికి అత్యంత అర్హమైన దేశమని రష్యా స్పష్టం చేసింది. రష్యా ప్రతిపాదన వెనుక ఒక బలమైన వ్యూహం కనిపిస్తోంది. ప్రస్తుతం తక్షణ సమస్యల పరిష్కారానికి అమెరికా, ఇరాన్ మధ్య చర్చల పునరుద్ధరణకు పాకిస్తాన్ కొంతవరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరాన్, దాని పొరుగున ఉన్న గల్ఫ్, అరబ్ దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పే సత్తా కేవలం భారత్ కు మాత్రమే ఉందని రష్యా నమ్ముతోంది. ముఖ్యంగా ఇరాన్, యుఏఈ దేశాల మధ్య ఇటీవల పెరిగిన శత్రుత్వాన్ని తగ్గించడానికి భారత్ చొరవ తీసుకోవాలని రష్యా కోరుతోంది. ప్రస్తుతం భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తూ ఉండటం, ఈ ప్రాంతం నుండి చమురును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశం కావటం వల్ల ఇక్కడి స్థిరత్వం భారతదేశానికి కూడా అత్యంత అవసరమని లావ్రోవ్ గుర్తు చేశారు. సరిగ్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ పర్యటనలో ఉన్న సమయంలోనే రష్యా నుండి ఈ ప్రతిపాదన రావటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ అబుదాబిలో అడుగుపెట్టినప్పుడు యుఏఈకి చెందిన యుద్ధ విమానాలు ఎస్కార్ట్ గా నిలిచి ఘన స్వాగతం పలికాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్, ఇరాన్, యుఏఈ దేశాలను ఒకే టేబుల్ పైకి తీసుకువచ్చి చర్చలు జరపాలని, తద్వారా పశ్చిమాసియాలో తదుపరి దాడులు జరగకుండా నిరోధించవచ్చని రష్యా బలంగా ఆకాంక్షిస్తోంది. ఇదే సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ల వ్యూహాలపై రష్యా విదేశాంగ మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇరాన్ కు, దాని అరబ్ పొరుగు దేశాలకు మధ్య శత్రుత్వాన్ని, ద్వేషాన్ని మరింత పెంచడానికి అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. పశ్చిమాసియాలో రేగుతున్న ఈ అగ్నికి అమెరికా ఎటువంటి కారణం లేని దురాక్రమణే మూల కారణమని, కానీ రష్యా మాత్రం దానికి భిన్నంగా అక్కడ ఉద్రిక్తతలను తగ్గించడానికి, దౌత్య మార్గాల ద్వారా శాంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని లావ్రోవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు ₹3 పెరగటం వెనుక కూడా ఈ పశ్చిమాసియా సంక్షోభమే ప్రధాన కారణం. కాబట్టి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న ఈ యుద్ధాన్ని ఆపటానికి, తన సొంత ఇంధన భద్రతను కాపాడుకోవటానికి గ్లోబల్ లీడర్ గా ఎదిగిన భారత్ ఈ మధ్యవర్తిత్వ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.